హైదరాబాద్లో చాలామంది చిరుద్యోగులు ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, ప్లాట్లు కొనుక్కుంటారు. భవిష్యత్తులో వనుకొస్తుంది నా పిల్లలకని చెప్పి అక్కడ మీ అమన్గల్ కాడ, మీ కల్వకుర్తి కాడ, మీ మాడుగుల కాడ ఈడికెళ్ళి వచ్చి అడుగుంటారు. 200 గజాలు 300 గజాలు ప్లాట్లు, దానికి పెద్ద మార్కెటింగ్ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. మీ ఈడ గుసునలలో కూడా చాలామంది ఉంటారన్న నాకు ఎరికే. మీ కల్వకుర్తిలో నడిచేదే గద్దంతా మాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే అట్లా బతికేటోళ్ళు మార్కెటింగ్ చేసుకుంటోళ్ళు ఉంటారు, కొనుక్కుంటోళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళ ఆస్తి విలువ ఏందండి? కష్టపడి 10 లక్షలు పెట్టి 200 గజాలు ప్లాట్ కొంటే నీ కళ్ళ ముంగటనే తగ్గిపోయి 7 లక్షలు 6 లక్షలు. ఎలక్షన్లకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఎకరానికి నువ్వు ₹1 కోటి అడిగితే ఇయ్యపోతివి. ఇలా అడిగేటోళ్ళు లేకపోయే. ఎట్లా అనిపిస్తుంది? బిడ్డ పెళ్లి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఒక కొత్త పెట్టుబడి పెట్టాలన్నా, ఏమిటికి ఏం లేకపోతే, పైసలు మార్కెట్లో లేకపోతే నీ ఆస్తి విలువ హారతి కర్పూరం లెక్క కరిగిపోతుంటే ప్రభుత్వం అంటే కోపం వస్తుందా రాదా? ఈ అమ్మాయి దరిద్రుడు వచ్చినాక ఏమి రాబోయే ఇట్లయిపోయింది అనే ఫీలింగ్ వస్తుందా రాదా? ఇలా అది జరుగుతున్నది, తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నేనేదో రేవంత్ రెడ్డి గారి మీద నాకేం గెట్టు పంచాయతీ లేదు, నాకు ఆయనకేం వ్యక్తిగతమైన పంచాయతీ ఏం లేదు.